ఇవెందుకు మూటలు పెట్టినారు ఇట్లా? ఇవి మీరు తీసేయాలన్నా? ఇసుకే బంగారం అయిపోయిందా? క్యా షబీర్ కైసే చాలా రోజుల తర్వాత కనపడతాను. బాను ఏమి స్టిచ్ చేస్తున్నా కానీ ఏదో ప్రాబ్లం అవుతుంది. విఆర్ఓ లైట్లు అన్నీ ఉన్నాయా? లైట్స్ ఏమ్మా? మనం స్టార్టింగ్లో సచివాలయం పెట్టిన నుంచి చూసాం. ఏమైందంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అప్పుడు సార్ వాళ్ళ కోడ్ని ఆ కార్డులోకి ఎక్కించినాం సార్. కానీ ఆన్లైన్ వాళ్ళకి రైస్ కూడా అలాట్ అయినాయి సార్. కానీ మనం స్ప్లిట్ చేయాలనుకుంటే వాళ్ళిద్దరికి అక్కడ వాళ్ళ కోడల పేరు చూపించట్లేదు సార్. డిఎస్ ఆఫీస్ కూడా కంప్లైంట్ పంపించినాను సార్. ఆయన కూడా డిఎస్ ఆఫీస్ అంటే వెళ్ళొచ్చాను సార్. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారంటే ఒక 2-3 months రైస్ తీసుకోండి, అందులో ఏమన్నా అప్డేట్ రైస్ అన్నీ వస్తున్నాయి సార్. ఓన్లీ కార్డు రాలేదు. కార్డు నెంబర్ వచ్చిందా? ఈమెకి పెళ్ళైంది సార్, స్ప్లిట్ కాలేదు సార్. స్ప్లిట్టింగ్ ఆప్షన్ వాళ్ళ భార్య పేరు చూపించారు. తండ్రి కొడుకు. అవును, దీంట్లోకి యాడ్ కావాలా? మీ భార్యని దీంట్లోకి యాడ్ చేయాలనా? వీళ్ళ భార్య సార్ యాడ్ అయిపోయింది సార్ ఆల్రెడీ. స్ప్లిట్ చేయాలనుకుంటే వాళ్ళ భార్య పేరు చూపించట్లేదు సార్. ఒక్క నిమిషం ఉండు. వాళ్ళ భార్య దీంట్లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్నని స్ప్లిట్ చేయాలి దీంట్లోకి, అంతే కదా? ఈయన భార్యని సపరేట్ చేయాలి సార్. కొడుకు అదేలే, వాళ్ళ నాన్న నుంచి పక్క తీయాలా, అంతే కదా? మీరు మీ దాంట్లో అప్పుడు ఎవరెవరు వస్తారు? ఆయన భార్య. ఎందుకు కావటం లేదు? అది సాఫ్ట్వేర్ అప్డేట్స్ మధ్యలో పెట్టింది సార్ కరెక్ట్గా. సరే సీనా, ఇది ఎంఆర్ఓకి పంపి, నేను మాట్లాడి మీకు చెప్తాను. మిగతావన్నీ వస్తున్నాయి. స్ప్లిట్ చేయడం ఒకటే. నమస్తే, చెప్పండి. కరెంటు వైర్లకు చాలా ప్రాబ్లం అయింది. మన షార్ట్ సర్క్యూట్ కూడా అయింది. ఇది ఏంది? కరెంట్ పోలా? ఇది పోల్. ఆ పోల్ నుంచి వైర్లు అన్నీ వచ్చినాయి. ఇది మా హౌస్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మన కరెంట్ కూడా టచ్ అయ్యింది. ఒక్క నిమిషం వేసుకోమంటే వేసుకోవడం లేదు. ఇప్పుడంతా మీరే చేసుకునేటప్పుడే చక్కగా చేసుకోండి. ఏఈ గారు, ఎలక్ట్రికల్ ఏఈ మొత్తం అంతా వైర్లు అంతా ఇట్రా ఇది చూసినారా? ఎవరు జేఎల్ఎం మీ దృష్టికి చెప్పలేదా? ఇప్పుడు ఈ వైర్లన్నీ ఇట్లా డ్రాగన్. జేఎల్ఎమ్మా నువ్వేనా? జేఎల్ఎం లేడా ఇక్కడ? ఎందుకు రారు? సచివాలయం కంట్రోల్ ఉన్న తర్వాత సచివాలయం కంట్రోల్ తర్వాత పంపిస్తున్నారు కదా జేఎల్ఎంకి. వర్క్ వాళ్ళకి ఓన్లీ అటెండెన్స్ ఒకటి మన దగ్గర తీసుకొని పోతా అంటారు అంతే. ఏం మెయింటైన్ చేస్తూ అంటారు సచివాలయంలో? వాళ్ళు చేసేది ఏమిటది? మీకు ఇద్దరు కోఆర్డినేషన్ లేకుండా ఉన్నాడా జేఎల్ఎం? మీ సచివాలయం జేఎల్ఎం ఉన్నాడా? ఇన్ఛార్జా? సరే, ఉండేది 10 మందినా? 9 మంది. కానీ దాని తర్వాత మన దగ్గర అటెండెన్స్ వేసుకొని మీ దగ్గర డ్యూటీస్కి రావాలి కదా? వస్తున్నారా? అలా కాదు కదా, అవన్నీ మీ దృష్టికి తీసుకొని రావాలి కదా. సరే, ఇది చూడండి ఎట్లా చేస్తారు దీన్ని. మళ్ళీ వైర్లన్నీ రెక్టిఫికేషన్ చేసేటట్టు చూడాలా. అంటే అన్నీ ఏం కేబుల్ వేస్తే అలా ఎలా వేస్తారు? అవన్నీ మీరేమా? మేము వేసేది ఓన్లీ గవర్నమెంట్ వేసేది పైన పెద్ద లైన్లు మాత్రమే వేస్తాం. పోల్ వరకు దాని మీద లైన్ వరకే వేస్తాం. మిగతా ఇంటింటికి లైన్లు అంతా మీరు లాక్కోవాల్సిందే. మీరు ఏ వైర్ తెచ్చిస్తే ఆ వైర్ వేసిస్తాం. ఇది చూడండి, ఆ ఇంట్లోకి షార్ట్ సర్క్యూట్ అవుతా అండి. అదే ఈయనలే నేను చెప్పేది. సరేనా? ఓకేనా? ఆ నుంచి వచ్చినావా? ఇది మైన్ పోలీస్ సార్, కటింగ్ వేయించడం సార్. అక్కడ నెమ్మ వస్తుంది నీళ్ళంతా. ఒక చిన్న విషయం చెప్తాను చూడనా.
గవర్నమెంట్ డ్యూటీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఏంటంటే ఆ స్తంభాలు వేపించడం, ఆ స్తంభాలు డ్యామేజ్ అంటే రిపేర్ చేయించడం, కొత్తవి కావాలంటే వేయించడం, దానిపైన 3 ఫేస్ కాదా సింగిల్ ఫేస్ వేయించడం, వాటి వరకు. దాని నుంచి లాగే ప్రతి వైరు కూడా ఇంటింటికి లాగే వైరు హౌస్ హోల్డ్ మీదే, మీకే సమస్య. ఇప్పుడు మీరు ఎంత ఈ గజిబీజ్ ఉన్నారు, మీరందరూ మాట్లాడుకొని ఇది ఒక కేబుల్ ద్వారా నీట్గా తీసుకొని పోవచ్చు అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి నేను చేపిస్తాను. సరేనా? ఏఈ గారు వాళ్ళ నెంబర్ రాసుకోండి, మీ జేఎల్ఎంస్ను పంపించేసి వాళ్ళు